2050 నాటికి దేశ జనాభా 1.6 బిలియన్లు పెరిగే అవకాశం ఉంటుండగా దీని ప్రభావం వలన ఆహార ఉత్పత్తి డిమాండ్ 400 మిలియన్ టన్నులకు పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తెలిపారు. ఈ డిమాండ్ను తీర్చడానికి ఇంకా ఎక్కువ మొత్తంలో ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. విశ్వవిద్యాలయ నిరంతర కృషి ఫలితంగా 2023-24లో రాష్ట్ర జాతీయ స్థాయిలో 25 మెరుగైన పంట రకాలను విడుదల చేయడం జరిగిందని, దీని ద్వారా విశ్వవిద్యాలయం రైతులకు ఆదాయం పెంపొందించే దిశలో ముఖ్యంగా వరిలో నాణ్యమైన దిగుబడులను సాధించిందని అనటంలో సందేహం లేదన్నారు. గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని స్వర్ణ భారత ట్రస్టు ప్రజామందిరంలో నేడు గుంటూరు జిల్లా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ 57వ స్నాతకోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయ కులపతి ఎస్ అబ్దుల్ నజీర్ అధ్యక్షత వహించి డిగ్రీలు పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలు అందించారు. ఈ కార్యక్రమానికి పంజాబ్ రాష్ట్ర ఎన్ఆర్ఐ కమిషన్ సభ్యుడు, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏ వేణుప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి స్నాతకోపన్యాసం చేశారు. స్నాతకోత్సవంలో 46 మందికి డాక్టరేట్లు, 196 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 1420 మంది గ్రాడ్యుయేట్లకు వివిధ పథకాలు, మెరిట్ సర్టిఫికెట్లు అందించి అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ 2024లో వ్యవసాయ రంగం దేశ జీడీపీకి సుమారు 16% వరకు దోహదపడిందని, ఈ రంగం దేశ జనాభాలో దాదాపు 46.1% మందికి జీవనోపాధిని కూడా కల్పిస్తోందని పేర్కొన్నారు. ఆర్థిక సర్వే 2025 ప్రకారం ఈ రంగం 2025వ సంవత్సరంలో దాదాపు 3.8% వృద్ధి రేటును సాధించిందని, అయితే కనీస అవసరాలైన ఆహారం, దాణా, పశుగ్రాసం డిమాండ్ను తీర్చడానికి మాత్రమే కాకుండా పేదరిక నిర్మూలనకు, దేశం మొత్తం ఆర్థికాభివృద్ధికి మద్దతు ఇవ్వడానికి, దేశ జీడీపీలో 8-9% వృద్ధిని కొనసాగించడానికి సంవత్సరానికి 4% వ్యవసాయ వృద్ధి రేటు అవసరమన్నారు. ఆంధ్రప్రదేశ్ 2024-25వ సంవత్సరంలో వ్యవసాయ అనుబంధ రంగాలలో 8.8% వార్షిక వృద్ధి రేటు సాధించడంలో ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర వార్షిక వ్యవసాయ వృద్ధి రేటులో ఇంత గొప్ప పురోగతికి కారణమైన వారందరికీ అభినందనలు తెలియజేశారు. The future of agriculture rests on your shoulders. With knowledge and skills acquired by you at this esteemed university and with unwavering dedication, you have the power to transform the agricultural landscape of Andhra Pradesh, India and the world at large. According to reports of the Food and Agricultural Organization 2050, by 2050 we must produce 60% more food to feed a world population of 9.3 billion. That would be a tall order to achieve with the present system of farming. This is where artificial intelligence can be helpful. By using advanced technologies, AI can play a pivotal role in agricultural sector. AI can address challenges faced in farming like pest control by using historical pest activity and weather reports data, prevent soil degradation by continuous monitoring and analysis of soil health data. Despite advancements in agricultural practices, weeds cause significant decline in crop yield and quality. Drones can help identify weeds and help in weed control. Integrating AI in agriculture will not only reshape the current practices but also pave the way for a sustainable and resilient future. AI could be helpful in entire farm cycle, from seed selection to harvest and beyond. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఏపీలో మొత్తం 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటన్నింటినీ గ్రౌండ్ చేయించిన పక్షంలో 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయని సీఎం తెలిపారు. వీటిని మనం వెంటబడి గ్రౌండ్ చేయించాలని సూచించారు. ఐటీ, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్, డ్రోన్, ఆటోమొబైల్స్ రంగాల్లో ఈ పరిశ్రమలు వస్తున్నాయని ముఖ్యమంత్రి వివరించారు. త్వరలో ఇల్లు లేని నిరుపేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చే కార్యక్రమం
వెంటనే చేపట్టాలని, ఈ విషయంపై అందరూ దృష్టి సారించాలని మంత్రులకు మార్గనిర్దేశం చేశారు. 2024-25 సంవత్సరానికి నీటి పన్నుపై వడ్డీను పూర్తిగా రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తిరుపతి తొక్కిసలాటపై జస్టిస్ సత్యనారాయణమూర్తి ఇచ్చిన కమిషన్ నివేదికపై కేబినెట్లో చర్చించారు. ఇరువురు అధికారులపై చర్యలు తీసుకోవాలని మంత్రి మండలి ఆదేశాలు జారీ చేసింది. గో సంరక్షణ అధికారి మరో డీఎస్పీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది. ప్రజల ప్రయోజనాల కోసం ఉపకరించే ఆవిష్కరణలు అలాగే విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడేలా అమరావతి క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. దీనితో పాటు అమరావతిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి QPIAIను కోరారు. తద్వారా విద్యార్థులు పరిశోధనలు, స్టార్టప్లు, క్వాంటమ్ అల్గారిథంలు, అప్లికేషన్లను రూపొందించుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి క్వాంటమ్ వ్యాలీలో QPIAI భాగస్వామ్యం కానుంది. నేషనల్ క్వాంటమ్ మిషన్లో భాగంగా దేశంలోనే తొలిసారిగా అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటమ్ వ్యాలీలో QPIAI కూడా భాగస్వామ్యం వహించనుంది. దీనిలో అధునాతన 8 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు QPIAI సంస్థ ముందుకొచ్చింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ సంస్థ వ్యవస్థాపకులు నాగేంద్ర నాగరాజన్తో చర్చించారు. రాష్ట్రంలోని వివిధ పంటల సాగులో ఖచ్చితత్వం, తెగుళ్లకు సంబంధించిన అంశాలను అంచనా వేసేందుకు క్వాంటమ్ కంప్యూటింగ్ ఉపకరించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అదే సమయంలో వ్యవసాయ ఉత్పత్తి పెరిగేలా సూచనలు, సలహాలను సకాలంలో ఇవ్వటం ద్వారా రైతుల ఆదాయాలను మెరుగుపడేందుకు ఈ సాంకేతికత దోహదపడాలని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో నీటి వనరులను సమర్థంగా నిర్వహించేందుకు వీలుగా క్వాంటమ్ టెక్నాలజీని వాడాలన్నారు. వ్యాధుల నిర్ధారణ, మెడికల్ లాజిస్టిక్స్ తదితర అంశాల్లోనూ క్వాంటమ్ సిమ్యులేషన్ను సమర్థంగా వినియోగించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. యువతకు నైపుణ్యాలను కల్పించే అంశంలోనూ క్వాంటమ్ టెక్నాలజీ సహకారాన్ని తీసుకునేలా ప్రభుత్వం యోచన చేస్తోంది. క్వాంటమ్ లాంటి ఆధునిక సాంకేతికత ద్వారా సామాన్య ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరిచేలా ప్రభుత్వం కార్యాచరణ చేస్తోంది. విద్య, పరిశోధన, ఇన్నోవేషన్ రంగాల్లో డీప్ టెక్ ద్వారా సమాజానికి విస్తృత ప్రయోజనాలు కల్పించడమే లక్ష్యంగా QPIAI నేషనల్ క్వాంటమ్ మిషన్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. జలవనరుల సద్వినియోగంతోనే ఏ ప్రాంతాన్ని అయినా సస్యశ్యామలం చేయవచ్చని, కరువు కాటకాలను పారద్రోలవచ్చని సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడు నిరూపించారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశంసించారు. ఆయన స్ఫూర్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో నదుల అనుసంధాన ప్రక్రియకు శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రాన్ని కరువు రహిత ప్రాంతంగా మార్చవచ్చని, ప్రతి ఎకరాకు నీరిచ్చి సిరి సంపదలు సృష్టించవచ్చని కార్యాచరణకు దిగినట్లు మంత్రి చెప్పారు. సచివాలయంలో నిర్వహించిన సర్ ఆర్థర్ కాటన్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఆ మహనీయుడి చిత్రపటానికి నివాళులర్పించారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఆంగ్లేయుడైనప్పటికీ సర్ ఆర్థర్ కాటన్ ఆనాడు ముందు చూపుతో ధవళేశ్వరం, కృష్ణా ఆనకట్టలతో పాటు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కాలువల నిర్మాణాలకు కృషి చేసిన మహానుభావుడని కొనియాడారు. అయితే ఇన్నేళ్ల సుదీర్ఘ ఇరిగేషన్ చరిత్రలో గత 5 ఏళ్ల జగన్ పాలన మాయని మచ్చలా తయారైందన్నారు. ఇరిగేషన్ రంగానికి జరిగిన నష్టం అపారమని ఆవేదన చెందారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇరిగేషన్ వనరులు విధ్వంసమయ్యాయన్న సంగతి తెలిస్తే కాటన్ ధర ఆత్మ సైతం క్షోభిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ఆవిర్భవించిన ఈ సంవత్సరంలోనే పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇరిగేషన్ రంగాన్ని చంద్రబాబు గాడిలో పెట్టారని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. కాటన్ మహాశయుడి స్ఫూర్తితో గోదావరి వరద జలాలు వృధాగా సముద్రంలోకి పోకుండా పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు చంద్రబాబు రూపకల్పన చేశారని మంత్రి చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి అటు ఉత్తరాంధ్రకు, ఇటు రాయలసీమకు సాగు, తాగునీరు అందించాలని కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు చెప్పారు. ఇరిగేషన్ రంగానికి ప్రాధాన్యతనిచ్చే కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో పంట కాలువలు, మురుగు డ్రైన్ల మెయింటెనెన్స్ పనులకు 700 కోట్ల రూపాయలను కేటాయించి సాగునీరు సక్రమంగా అందజేస్తున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో పాఠశాలలలో నాణ్యమైన విద్యతో పాటు మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం పరంగా మెరుగైన మార్పులు చేయడంతో ప్రవేశాలు పెరిగాయని, వీటిని సద్వినియోగం చేసుకుని కెరీర్ పరంగా నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు బంగారు బాటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస విద్యార్థులకు సూచించారు.
విద్యార్థులు సరైన దిశగా వెళ్లేలా ప్రోత్సహించడం జరుగుతోందని, మాదక ద్రవ్యాల దుష్పరిణామాలు, సైబర్ నేరాలపైన అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో కెరీర్ కౌన్సిలింగ్ తరగతులు నిర్వహించేందుకు చొరవ తీసుకోవడం జరుగుతోందని తెలిపారు. విజయవాడ కృష్ణలంకలోని అమరజీవి పొట్టి శ్రీరాములు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలను కలెక్టర్ లక్ష్మీశ మధ్యాహ్న భోజన సమయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. మెనూ ప్రకారం ఆహారాన్ని అందిస్తున్నారా లేదా, ఆహారం నాణ్యత ఎలా ఉంది వంటి విషయాలను పరిశీలించారు. చిన్నారులతో మాట్లాడి భోజనం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో 370 మంది విద్యార్థులుండగా అందరూ పాఠశాలలోనే మధ్యాహ్న భోజనం చేస్తున్నట్లు తెలుసుకొని ఆనందం వ్యక్తం చేశారు. సన్నబియ్యంతో పోషక విలువలతో కూడిన భోజనం చాలా బాగుంటోందని, తామంతా ఇక్కడే తింటున్నామని చిన్నారులు చెప్పారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ కెరీర్ పరంగా నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏమిటో అడిగి తెలుసుకున్నారు. బాగా చదవటంతో పాటు సరైన ప్రవర్తన కూడా ముఖ్యమని, ఇవి రెండూ ఉన్నప్పుడే జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ పాఠశాల వ్యవస్థ బాగా మెరుగుపడిందని, పిల్లలు తల్లిదండ్రుల్లో విశ్వాసం పెరిగిందన్నారు. చిన్నారులను అన్ని విధాలా సరైన దారిలో నడిపించే లక్ష్యంతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మెగా పీటీఎం నిర్వహించిందని, ఇందులో భాగంగా నిర్వహించిన గ్రీన్ పాస్పోర్ట్, తల్లికి వందనం వంటి వినూత్న కార్యక్రమాలు కూడా విజయవంతమయ్యాయన్నారు. కలెక్టర్ లక్ష్మీశ వెంట పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు ఎం నరసింహాచార్యులు, ఉపాధ్యాయులు ఉన్నారు. స్కూల్లో ఎస్పెషల్ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి వాళ్ళకి స్కై ఇస్ ద లిమిట్. వాళ్ళు ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడే అడుగుతుంటే చెప్తున్నారు, కొంతమంది ఐపీఎస్, కొంతమంది ఐఏఎస్ అవ్వాలని, కొంతమంది లాయర్స్ అవ్వాలని, కొంతమంది బిజినెస్ పీపుల్ అవ్వాలని చెప్తున్నారు. అటువంటి ఆస్పిరేషన్ ఉన్న పిల్లలకి ప్రాపర్గా ఎటువంటి మంచి ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఏదైనా అవుతారు, ఏదైనా సాధించగలుగుతారు. ఇలాగే అన్ని స్కూల్స్లో, మన ఎన్టీఆర్ జిల్లాలో ఆల్మోస్ట్ ఆల్ స్కూల్స్లో ఇదే టైప్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి. ఇప్పుడు అడ్మిషన్స్ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో, కాలేజెస్లో పెరిగి ఉన్నాయి. ఇది ఒక మంచి పరిణామం. క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అయిందని చెప్పడానికి అదొక మంచి పారామీటర్. ఇదిలే కంటిన్యూ చేసుకుంటూ మనం అన్ని గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్లో కూడా క్వాలిటీ పెంచుతూ, మంచి మిడ్ డే మీల్ ఇస్తూ, అలాగే పిల్లలకి మంచి మార్గదర్శనం ఇస్తూ, ఇప్పుడు కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. వాళ్ళకి ఆ లైఫ్ స్టైల్ గురించి, అలాగే వాళ్ళకి ఈ సైబర్ క్రైమ్, అలాగే డ్రగ్స్ డీ అడిక్షన్ గురించి, అంటే కెరియర్ కౌన్సిలింగ్, సో ఇవి కూడా పిల్లలకి స్టార్ట్ చేసి మంచి మంచి అచీవ్మెంట్ చేసేలాగా, మంచి మంచి ర్యాంక్ వచ్చేలాగా మన జిల్లాలో అన్ని స్కూల్స్, కాలేజీలు తీర్చిదిద్దడం అనే సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ ఆలయంలో ఈ నెల 25 నుండి శ్రావణ మాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 23వ తేదీన ఆలయ ప్రాంగణంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతాయని ఆలయ వైదిక కమిటీ వెల్లడించింది. ఈ వ్రతాలకు సంబంధించిన అప్లికేషన్లను ఆలయ ప్రాంగణంలో 2-3 రోజుల పాటు భక్తులకు అందజేస్తారు. ఇంద్రకీలాద్రిపై రేపటి నుండి శ్రావణ మాస సందడి మొదలు కానుంది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఆలయంలో రేపటి నుండి శ్రావణమాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శ్రావణ మాసం 2వ వారం ఆగస్టు 8న వరలక్ష్మి వ్రతం వేడుకలు జరగనున్నాయి. ఈ రోజున దుర్గమ్మ వరలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఆగస్టు 8వ తేదీ నుంచి శ్రావణ శుద్ధ చతుర్దశి శుక్రవారం ఆగస్టు 10వ తేదీ వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. పవిత్రోత్సవాలు జరిగే ఈ 3 రోజులు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు నిర్వహించే అన్ని ప్రత్యక్ష పరోక్ష సేవలను నిలిపివేస్తారు. 11వ తేదీ నుంచి యథావిధిగా అన్ని ఆర్జిత సేవలు కొనసాగుతాయి. ఆగస్టు 16వ తేదీన కృష్ణాష్టమిని పురస్కరించుకొని దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తారు. ఆగస్టు 23వ తేదీన ఆలయ ప్రాంగణంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతాయని ఆలయ వైదిక కమిటీ వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాబోయే 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వచ్చే 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు కదిలే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే ఆస్కారం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని అమరావతి వాతావరణ విభాగం హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు,
అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల పడే అవకాశం ఉందని సూచించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పలుచోట్ల పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ముంపునకు గురై దెబ్బతిన్న కానూరు గ్రామం ప్రధాన రహదారి మరమ్మతులను పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ దగ్గరుండి యుద్ధ ప్రాతిపదికన చేయిస్తున్నారు. డ్రైనేజీ ఆక్రమణలు తీయించి రోడ్డు మీద నిలిచిన వర్షపు నీరు డ్రైన్లలో పారేలా చేసి రోడ్డు మరమ్మతులు చేయించారు. ప్రజలకు కష్టం ఎక్కడ ఉంటే, బాధ ఎక్కడ ఉంటే అక్కడకు చేరుకుని వాటిని పరిష్కరిస్తానని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. అల్పపీడనం ప్రభావంతో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కానూరు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని గతుకులమేయంగా మారింది. రోడ్డుకి ఇరువైపులా ఉన్న డ్రైన్లు పూడుకుపోవటం, ఆక్రమణలు, నీటిపారుదల లేక 3 అడుగుల మేర వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోయింది. పాఠశాలలు, కళాశాలలు ఆ మార్గంలో ఉండడం ఆటోనగర్కు వెళ్లే మార్గం కావడంతో విద్యార్థులు, కార్మికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రజల ఇబ్బందులు తెలుసుకున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నిన్న దగ్గరుండి యుద్ధ ప్రాతిపదికన డ్రైనేజీ ఆక్రమణలు తీయించారు. రాత్రి పొద్దుపోయే వరకు రోడ్డు మీద నిల్వ ఉన్న వర్షపు నీరు పోయేలా చర్యలు తీసుకున్నారు. ఈరోజు ఉదయం నుంచి రోడ్డు మరమ్మతు పనులు దగ్గరుండి చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కానూరు గ్రామంలో ప్రధాన రహదారి గత సంవత్సరం వరదల సమయంలో కూడా ముంపునకు గురైందని, రాత్రికి రాత్రి రోడ్డు మరమ్మతులు చేసి నిర్మాణం చేశామన్నారు. అదేవిధంగా 2 రోజుల క్రితం ఒక్కరోజు రాత్రి కురిసిన వర్షానికి పల్లపు ప్రాంతంలో 2 నుంచి 3 అడుగుల మేర వర్షపు నీరు నిలిచిపోయిందన్నారు. డ్రైన్లు ఆక్రమణలకు గురై నీటిపారుదల లేక రోడ్డు దెబ్బతిందన్నారు. ఆటోనగర్కు కూడా అనుసంధాన రోడ్డు కావడంతో భారీ వాహనాల రాకపోకలకు దెబ్బతిందని చెప్పారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఆక్రమణలు తొలగించి వర్షపు నీరు పోయిన తర్వాత ఎమర్జెన్సీ వర్క్ కింద రోడ్డు పనులు చేయిస్తున్నామని తెలిపారు. కష్టం ఎక్కడ ఉంటే, బాధ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటానని చెప్పారు. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ఇక్కడే ఉండి పనులు చేయిస్తున్నారని అన్నారు. గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరిగింది అనేది ప్రజలు ఆలోచించాలని, గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు. కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఉన్నమాట వాస్తవమేనని, ఇబ్బందులన్నీ ఒకేసారి పరిష్కారం చేయలేమని చెప్పారు. సమస్య తీవ్రతను బట్టి ప్రాధాన్యత క్రమంలో ఒక్కోటి పరిష్కరిస్తున్నామని తెలిపారు. పంచాయతీలో ఉన్నప్పుడు దీనికి డ్రైన్ల నిర్మాణానికి ఎవరూ పట్టించుకోలేదు. అలాగే వైసీపీ ప్రభుత్వంలో కూడా దీన్ని పట్టించుకోలే. 14-19లో ఈ ఊర్లో దాదాపు 10 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు వేసాం. మళ్ళీ ఈ సంవత్సర కాలంలోనే డ్రైనేజీలకి, రోడ్లకి కానీ దాదాపు 10-15 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టాం. మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఉదయం నుంచి రాత్రిలోపు ఈ రోడ్డు నిర్మాణం కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. ఇంకా పంటకాలం దగ్గర నుంచి రత్నదీపు, ఇంకా అక్కడ ఒక 2 బిట్లు ఎస్ టర్నింగ్ దగ్గర కూడా ఉన్నాయి. ఇది రేపు చేయబోతూ ఉన్నాం. ఇది ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రజలకి ఎక్కడ కష్టం ఉంటే అక్కడ ఉంటాం. వర్షమైనా రాత్రి అయినా సరే ఇక్కడ నిలబడి పని చేయించడం, ప్రజల ఇబ్బందులు లేకుండా చేయడమే మా యొక్క పని. అదేవిధంగా గత సంవత్సరం పనిచేసాం, ఇప్పుడు చేసాం. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా యనమలకుదురులో పనిచేసాం. మళ్ళీ ఇదే పరిస్థితి. అంటే ప్రజలకి ఇబ్బందులు ఉంటే అది ఏ విధంగా పరిష్కారం చేయాలో ఆ విధంగా పరిష్కారం చేస్తాం. ఈరోజు ఈ విధంగా దీన్ని అభివృద్ధి చేసి దాదాపు హైట్ లేపుతూ ఉన్నాం. ఎక్కడ కూడా డ్రైనేజీ రోడ్డు మీదకి రాకుండా. అయినా ఇంకా దీన్ని సిమెంట్ రోడ్డుగా కూడా ప్రతిపాదనలు పంపించడం జరిగింది. సుమారుగా 3.5 కోట్లు ఎస్ టర్నింగ్ దగ్గర నుంచి ఊరు దాకా ఒక పక్క డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేసుకుని ఎప్పుడైతే డబ్బులు శాంక్షన్ చేస్తారో అప్పుడు ఈ సిమెంట్ రోడ్డుగా కూడా అభివృద్ధి చేస్తాం. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఏపీటీఎస్ ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో కీలకంగా ఉంటూ రాష్ట్రంలో ఐటీ సర్వీసులను విస్తృతపరచడంలో ఏపీటీఎస్ ముఖ్య పాత్ర పోషిస్తుందని ఏపీ టెక్నాలజీ సర్వీస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను 24 గంటలు పర్యవేక్షిస్తూ రక్షణను అందించడంతో పాటు సైబర్ ముప్పుల గురించి ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ రాష్ట్ర ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సురక్షితంగా ఉండటంలో ఏపీటీఎస్ సైబర్ సెక్యూరిటీ విభాగం కీలకంగా పనిచేస్తుందని అన్నారు. సైబర్ మోసాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు.
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఏపీటీఎస్ కార్యాలయంలో చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీటీఎస్ ఆంధ్రప్రదేశ్ డిజిటల్ రెవల్యూషన్లో ప్రముఖ పాత్ర పోషిస్తుందని అన్నారు. ఇటీవల సైబర్ సెక్యూరిటీ హ్యాక్థాన్లో రాష్ట్ర వ్యాప్తంగా 1952 మంది దరఖాస్తులు వచ్చాయని, అందులో వారిని షార్ట్ లిస్టు చేసి 30 మందిని ఎంపిక చేసి వారికి సైబర్ సెక్యూరిటీపై ట్రైనింగ్ ఇస్తామన్నారు. ఈ 30 మందికి 6 నెలల పాటు శిక్షణ ఇచ్చి వారికి భవిష్యత్తులో ఐటీ సైబర్ సెక్యూరిటీ విభాగాలలో అవకాశాలు లభిస్తాయని తెలిపారు. భవిష్యత్తులో ఈ హ్యాక్థాన్లు మరిన్ని నిర్వహిస్తామని, అలాగే ఏపీలో సైబర్ నేరాలు నియంత్రణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. సైబర్ మోసాల వల్ల ఎంతోమంది వ్యక్తిగత సమాచారంతో పాటు వేల కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారని, సైబర్ నేరాల వల్ల ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. అందుకే దీనికి అడ్డుకట్ట వేయాలి, అలాగే ప్రజలకు అవగాహన కలిగించే విధంగా సదస్సులకు ప్రణాళికలు చేస్తున్నామన్నారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు సెలబ్రిటీల చేత కూడా ప్రచారం చేయబోతున్నామని చెప్పారు. వీటిపై అవగాహన లేక ఎంతోమంది నష్టపోతున్నారని, అందుకే సైబర్ చట్టాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. సైబర్ సెక్యూరిటీని రాష్ట్రంలో మరింత అభివృద్ధి చేసేందుకు కూడా ప్రణాళికలు చేస్తున్నామన్నారు. అందులో భాగంగా సైబర్ సెక్యూరిటీలో జాతీయ పాలసీకి అనుగుణంగా రాష్ట్రంలో కూడా సైబర్ సెక్యూరిటీ పాలసీని అమలు చేసే మోడల్ ఏజెన్సీగా ఏపీటీఎస్ పనిచేస్తుందని వెల్లడించారు. వ్యాపారాలకి నష్టాలు, ఆ వ్యాపారాల మీద సైబర్ దాడులు చేయటం, ఆ బిజినెస్ యొక్క ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేయటం, వాళ్ళ వాళ్ళ ఫైనాన్షియల్ లాస్ క్రియేట్ చేయటం, అదే కాకుండా బిజినెస్ కూడా ఇంటరప్షన్ చేయటం, ఇలా ఎన్నో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఈ డిజిటల్ యుగంలో ప్రతి సంవత్సరం కూడా ఈ సైబర్ మోసాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. దీని మీద ప్రజల్ని అవగాహన కల్పించడం కోసం, ఈ సైబర్ నేరాల నుంచి వాళ్ళని రక్షించుకోవడం కోసం ప్రజలకు అవగాహన కల్పించడానికి ఏపీటీఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సైబర్ సెక్యూరిటీ అవగాహన సదస్సులని నిర్వహించబోతూ ఉన్నాం. అతి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సైబర్ సెక్యూరిటీ అవగాహన సదస్సులు జరుగుతాయి. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ సైబర్ మోసాలకి అడ్డుకట్ట వేయటానికి చర్యలు తీసుకోవాల్సిందిగా వారు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఈ సైబర్ మోసాలపై అవగాహన కల్పించేందుకు సినీ ప్రముఖులతోటి, అలానే వివిధ రంగాల్లోని ప్రముఖులతోటి, ప్రముఖ మాధ్యమాల ద్వారా కూడా ప్రచారం చేయించబోతున్నాం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వెనుక దాగి ఉన్న కుట్రలు పూర్తిగా వెలికి తీయాలని కూటమి ప్రభుత్వాన్ని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. సిట్ పద్ధతి చూస్తే కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందన్నారు. డిస్టరీల వద్ద కమిషన్లు, బినామీలు, నగదు రవాణా అంశాలతో పాటు వైఎస్ జగన్ కి నెలకు 60 కోట్ల రూపాయలు అందేవని మాత్రమే సిట్ అధికారులు చెబుతున్నారన్నారు. దీంతో ఈ మద్యం కుంభకోణంలో తయారీ నుంచి చివర విక్రయాల వరకు అవినీతి జరిగిందనేది అర్థమవుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎవరికీ బీ టీం కాదన్నారు. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విలేకరులతో మాట్లాడారు. మద్యం కుంభకోణంపై స్పందిస్తూ వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలో ఈ మద్యం కుంభకోణం వ్యవహారంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్పై విమర్శలు గుప్పించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ డిజిటల్ యుగంలో సైతం కేవలం నగదు రూపంలో మద్యం విక్రయాలు జరిపారని చెప్పారు. కేవలం బ్లాక్ మనీ కోసమే డిజిటల్ పేమెంట్లను నిలిపివేశారని ఆమె ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నాటి ప్రభుత్వం చేసిన ఆర్థిక నేరంగా ఈ మద్యం విక్రయాలను ఆమె అభివర్ణించారు. 3,500 కోట్లు మద్యం కుంభకోణం ఒక్కటే కాదు, పన్నులు ఎగ్గొట్టాలనే క్యాష్ పరంగా ఈ విక్రయాలు జరిపారని విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిగా విచారణ జరగాలని ఆమె పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో బ్రాండ్ లిక్కర్లను నిలిపిచేసి చీప్ లిక్కర్ తయారీని ఎందుకు ప్రోత్సహించారని వైసీపీ అగ్రనేతను వైఎస్ షర్మిల సూటిగా ప్రశ్నించారు. ఇదంతా కుట్రలో భాగంగా జరిగిందన్నారు. గత 5 ఏళ్లలో 30 లక్షల మందికి కిడ్నీ సమస్యలు వచ్చాయని,
మరో 30,000 మందికి పైగా చీప్ లిక్కర్ కారణంగా చనిపోయారని చెప్పారు. వీటన్నింటికీ వైఎస్ జగన్ సమాధానం చెప్పాలన్నారు. రిషికొండను ఎందుకు తవ్వారో కూడా ఇంతవరకు వైఎస్ జగన్ సమాధానం చెప్పలేదన్నారు. జగన్ అసలు అంశాలను మరుగున పెట్టి మభ్యపెట్టి మాట్లాడటంలో దిట్టని వైఎస్ షర్మిల తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన మద్యం స్కాము కేవలం అంతకే పరిమితం కాదు. ఆంధ్ర రాష్ట్రంలో మద్యం స్కామ్ జరిగింది. అది డిస్టిలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఆఖరి కన్స్యూమర్ సేల్స్ వరకు కూడా ఈ అవినీతి జరిగింది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అసలు ఎక్కడా లేని విధంగా, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ డిజిటల్ యుగంలో కూడా ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో అమ్మకాలు జరిపింది కేవలం ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే అనుకుంటా. ఇంత బ్లాక్ మనీ ఉండకూడదు, వైట్ మనీలోనే అన్ని ట్రాన్సాక్షన్స్ జరగాలి అని ఇంత ఎక్కువగా ప్రాపగేట్ చేస్తున్న ఈ యుగంలో కూడా డిజిటల్ పేమెంట్స్ వీల్లేదు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, పేటిఎంలు లాంటివి వీల్లేదు, ఓన్లీ క్యాష్ పద్ధతుల్లోనే మద్యం అమ్ముతాము అని ఒక ప్రభుత్వమే దీన్ని ఎంకరేజ్ చేసింది అంటే ఇది ప్రపంచంలో ఎక్కడా జరిగింది. కాబట్టి ఇది ఒక ఆర్థిక నేరం. ఇది అంతకంటే పెద్ద నేరం. 3,500 కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకున్నారు అని మీరు చెప్తున్నారు. కానీ అంతకంటే పెద్ద నేరం ఏమిటంటే ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం అమ్మకాలు జరిగాయి అంటే నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ కోసమే ఇదంతా జరిగింది. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచం, అవసరమైతే తగ్గిస్తాం. గత ప్రభుత్వం వేసిన సర్దుబాటు ఛార్జీల భారాన్ని ఉపసంహరిస్తామని చంద్రబాబు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి 13 నెలలు అయినా హామీని అమలు చేయలేదని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు విమర్శించారు. ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల పేరుతో విద్యుత్ బిల్లులు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఇంటి అద్దెతో సమానంగా విద్యుత్ బిల్లులు చెల్లించే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని దుయ్యబట్టారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని, డ్రాప్ ఛార్జీలను రద్దు చేయాలని కోరుతూ విద్యుత్ భారాల వ్యతిరేక ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ రోడ్డులోని బాలోత్సవ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో వివిధ పార్టీలు, కార్మిక, ప్రజా సంఘాల నేతలు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ డ్రాప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల పేరుతో విద్యుత్ బిల్లులు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఇంటి అద్దెతో సమానంగా విద్యుత్ బిల్లులు చెల్లించే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని దుయ్యపట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో చేసుకున్న విషమ షరతుల కారణంగా ప్రజలపై భారాలు పడుతున్నాయని అన్నారు. ఆ షరతులను ఉపసంహరించుకుంటే 2,000 కోట్ల రూపాయల భారం పడుతుందని చెప్తున్నారని, ఉపసంహరించుకోకపోతే 1,15,000 కోట్ల భారం ప్రజలపై పడుతుందని చెప్పారు. విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను, ఆదాని స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని కోరారు. లేని పక్షంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమం విభజన ఆంధ్రప్రదేశ్లో పునరావృతమవుతుందన్నారు. ప్రభుత్వం ఆలోచించి భారాలను తగ్గించాలని కోరారు. విద్యుత్ సర్దుబాటు ఛార్జీలని ఉపసంహరించుకోవాలా. మంచిగా పనిచేసేటటువంటి మీటర్లు చక్కగా రీడింగ్ ఇస్తున్నాయి, ప్రతి నెల కడతా ఉన్నాం. వాటిని తీసివేసి ఇవాళ అదాని మీటర్స్ తీసుకొచ్చి స్మార్ట్ మీటర్లు పెట్టేటటువంటి ఎవరు అడిగారు పెట్టమని? ఆ భారం కూడా ప్రజల మీద మోపేటటువంటి దానికోసం, ఆ లాభాల్ని అదానికి, అంబానీకి కట్టబెట్టేటటువంటి దానికోసం ప్రజల మీద స్మార్ట్ మీటర్ల భారం వేసేటటువంటి విధానం కూడా సరైనటువంటిది కాదు. రాబోయేటటువంటి కాలంలో వాటిని ఉపసంహరించుకోకపోతే 2000 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమాన్ని ఈ సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వం గుర్తు చేసుకోవాలా. అదే విద్యుత్ ఉద్యమం ఈ రాష్ట్రంలో వస్తే మరలా రెండోసారి విద్యుత్ షాకుతోటి ఇంటికి సాగనంపేదానికోసం ప్రజలు సిద్ధంగా ఉంటారు. దానికోసం ఆలోచించి కరెంటు ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలను ఉపసంహరించుకోవాలా. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు అనేటటువంటి ఆలోచనని ఉపసంహరించుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తాం. అనంతరం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకురాలు పద్మ ఓర్సు భారతి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అవలంబించిన విధానాన్ని కూటమి ప్రభుత్వం అవలంబిస్తోందని అన్నారు. స్మార్ట్ మీటర్లను ప్రతిపక్షంలో ఉండగా వ్యతిరేకించిన కూటమి నేతలు నేడు వాటికి మద్దతు తెలుపుతూ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ప్రయత్నించడాన్ని ఖండించారు. మహిళలకి పెనుభారం ఇది స్మార్ట్ మీటర్లు అన్నది. ఎందుకంటే మహిళలు తీసుకొచ్చే దాని మీద ఆధారపడి వాళ్ళు బ్రతుకు జీవనం జరగాలి. ఎందుకంటే పిల్లలు కానీ భర్త కానీ తెచ్చే జీతం మీద ఆధారపడి ఉంది. ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల మహిళలకే ఎక్కువ పెనుభారం. ఎందుకంటే ఒక నెల కాకపోయినా ఇంకో నెల అయినా కట్టుకోవచ్చు అనే ధీమాతో ఉండేవాళ్ళు. ఈరోజు ఈ స్మార్ట్ మీటర్లు పెడితే ఏ అర్ధరాత్రి ఆగిపోతుందో, డబ్బులు ఉండవో, కట్టలేం పరిస్థితి అని చెప్పేసి దుస్థితికి ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ రోజు లోకేష్ బాబు చెప్పారు, ఏమనంటే స్మార్ట్ మీటర్లు పెట్టతే వద్దు, వ్యతిరేకించండి, పగలగొట్టమని చెప్పారు. ఈరోజు మహిళల్లోనే మేము ఆ చైతన్యం తీసుకొస్తాము. స్మార్ట్ మీటర్లు పెడితే
పగలగొట్టమని చెప్పి పగలగొట్టిచ్చేస్తాము. అలాంటి ప్రయత్నం చేసే పరిస్థితి లేకుండా చేస్తామని చెప్పేసి చెప్తున్నాం. ఏ కార్పొరేట్ కంపెనీ ప్రయోజనాలు ఆశిస్తూ ప్రజలకి విద్యుత్ భారాలు పెంచుతున్నారు. అంతకుముందు మీటర్లు బాగానే ఉన్నాయి. స్మార్ట్ మీటర్లు తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది, విద్యుత్ ఛార్జీలు పెంచవలసిన అవసరం ఏమొచ్చింది. ప్రజలు ఎప్పుడైనా ప్రభుత్వాలు ప్రజల శ్రేయస్సును కాంక్షించాలి. ప్రజలకు ఏది తక్కువకు వస్తుందో అది తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేయాలి. కానీ ప్రభుత్వాలు ఇప్పుడు ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవటం లేదు. కార్పొరేట్ కంపెనీల ప్రయోజనం కోసమే ఉద్దేశపూర్వకంగా ఈ స్మార్ట్ మీటర్లను తీసుకొస్తున్నారు. ప్రజలు తిప్పికొడతారు. ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పుడు బీజేపీ పాలిత రాజస్థాన్లో ఆందోళనలు జరుగుతున్నాయి. తిరుగుబాటు తప్పనిసరిగా జరుగుద్ది. స్మార్ట్ మీటర్లు అందరూ పగలగొడతారు. రద్దు చేసే వరకు కూడా పోరాటం కొనసాగుతుందని చెప్పి రౌండ్ టేబుల్ నిర్ణయం చేసుకుంది అని ఇప్పుడు కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి తెలియదు. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు విజయవాడలో సందడి చేశారు. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రాన్ని వీక్షించేందుకు అభిమానులు థియేటర్లకు భారీగా తరలివచ్చారు. స్వర్ణ మల్టీప్లెక్స్, శైలజ, రాజ్, యువరాజ్ థియేటర్ల వద్ద పవన్ అభిమానులు ఎగబడ్డారు. పవన్ నటించిన ఈ చిత్రం చాలా బాగుందంటూ కొందరు హర్షం వ్యక్తం చేయగా మరికొందరు బాణసంచా కాల్చారు. ఫ్లెక్సీలు, జనసేన జెండాలు చేతపట్టి జై పవన్ అంటూ నినాదాలు చేస్తూ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. మెగా అభిమానులు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జూలై 23వ తేదీ రాత్రే ప్రీమియర్స్, బెనిఫిట్ షోలు పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్రం ఘన విజయం సాధించడంపై కళ్యాణ్ అభిమానులు అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి కోమల సినిమా థియేటర్ వద్ద కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. చల్లపల్లి జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ వీరబాబు, పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తల ఆధ్వర్యంలో హరిహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి కోమల సినిమా థియేటర్ వద్ద తీన్మార్ డప్పులతో సందడి చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. కొడాలి మార్కెట్ యార్డ్ చైర్మన్ కనకదుర్గ, అడపారవి, జనసేన నాయకులు వీరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ అవనిగడ్డ నియోజకవర్గం జనసేన యువ నాయకులు మండలి వెంకట్రావు సహకారంతో చిత్ర విజయోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవటం జరిగిందన్నారు. మన జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం గారైన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ సందర్భంగా మంగళాపురంలో మన యువత కళాకారులకి, మన ఎస్సీ కళాకారులు కొంత తిన్మార్ కార్యక్రమం నేర్చుకున్నారు. దానికి సపోర్టుగా చల్లపల్లి మండలం జనసేన పార్టీ తరఫున వాళ్ళకి తిన్మార్ వాయిద్యాలు మన అవనిగడ్డ నియోజకవర్గ యువ నాయకుడు రాజాబాబు చేతుల మీద ఇవ్వడం జరిగింది. ఈ వర్షంలో కూడా 60,000 మంది సినిమా సక్సెస్ చేస్తానికి చల్లపల్లి చుట్టుపక్కల నుంచి ఎంతోమంది యువత వచ్చి పాలాభిషేకాలు, హారతులు ఇచ్చి ఈ సినిమాకి ఎంతో విజయం చేయాలని, ఆ కళ్యాణ్ గారు మాకు ఎంతో అండగా ఉంటారని, ఆయన ఆశీస్సులే మాకు కావాలని కోరుతూ ఎన్నో దీవెనలతో ఆ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి చిత్రం విడుదల సందర్భంగా అభిమానులకు, పవన్ కళ్యాణ్ గారి శ్రేయోభిలాషులకు, అందరికి యువతకి కూడా నా శుభాకాంక్షలు. ఈరోజు మన జనసేన అధినేత డిప్యూటీ సీఎం గారైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిత్రం హరిహర వీరమల్లు చిత్రం ఒక చరిత్ర, మనకు తెలుసుకోవాల్సిన చరిత్ర గల సినిమా. అలాంటి సినిమాని మన ముందు ఈ నేటి యువతకి తెలియజేసేలా ఈ చిత్రాన్ని తీశారు. కాబట్టి ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ కూడా చూసి ఆదరించి ఘన విజయం సాధించవలసిందిగా ఈ చిత్రానికి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఇండో అమెరికన్ స్వచ్ఛ వాణిజ్య ఒప్పందాల కారణంగా పాల, పౌల్ట్రీ, పామాయిల్, మామిడి, పప్పు ధాన్యాల సాగు చేసే రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ అన్నారు. ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా ఆగస్టు 13 రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుస్తున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధి పేరుతో కార్పొరేట్లకు కారుచౌకగా ప్రభుత్వ భూములను కేటాయించడాన్ని నిరసిస్తున్నామన్నారు. ఇండో అమెరికన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి నిరసనగా ఆగస్టు 13న జరిగే రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాల్లో రైతులు పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ పిలుపునిచ్చారు. విజయవాడలోని దాసరి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఒప్పందాల వల్ల పాల, పౌల్ట్రీ, పామాయిల్, మామిడి, పప్పు ధాన్యాల సాగు చేసే రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆయన తెలిపారు. ఇప్పటికే దిగుమతి సుంకాలను తగ్గించడంతో పలు పంటల ధరలు పడిపోవడంతో రైతుల ఆదాయం తగ్గిందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో కార్పొరేట్లకు భూములు కట్టబెట్టేందుకు ల్యాండ్ బ్యాంకులను ఏర్పాటు చేయడాన్ని రైతు సంఘం ఖండిస్తోందని తెలిపారు. నెల్లూరు జిల్లా కరేడు గ్రామంలో ఇండోసాల్ ప్రాజెక్టుకు జరుగుతున్న భూసేకరణను తక్షణం ఆపాలని డిమాండ్ చేశారు. పోలవరం, బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేసి ఇప్పటికే పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని కోరారు. రాష్ట్రంలోని 450 పైగా లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను పునరుద్ధరించి సాగులోకి తేవాలన్నారు.
ఈ సమావేశంలో కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య, రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లీడు ఎల్మందరావు పాల్గొన్నారు. గత ప్రభుత్వం కొంత భూములు సేకరణ చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 8,450 ఎకరాల భూములు సేకరించడానికి ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి పరిస్థితి. అందువల్ల ఈ రకంగా ఎక్కడ రైతులు బాగా మంచి పంటలు పండేటువంటి భూముల్ని ఇవాళ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల ఎక్కడో కొంత పడావుగా ఉండేటువంటి భూములు, లేకపోతే అటవీ ప్రాంతాల్లో ఉండేటువంటి సమీపంలో ఉండేటువంటి భూములు, లేకపోతే కొండలు గుట్టలు అట్లాంటి వాటిల్లో ఉపయోగపెట్టి వాటిని సద్వినియోగం చేసేటట్టు చేయాలి తప్పితే 3 పంటలు పండేటువంటి భూముల్ని సేకరించడం సరైంది కాదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అభిప్రాయపడుతున్నాం. ఈ కరేడు ప్రాంతంలో జరిగేటువంటి రైతుల పోరాటానికి పూర్తి సంఘీభావాన్ని మద్దతుని ప్రకటిస్తున్నాం. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభిష్టం మేరకు మాత్రమే 2013 భూసేకరణ చట్టంలో ఉండేటువంటి నిబంధనలు మాత్రం ఏడాది పూర్తయినా ఆ హామీని అమలుపరచకపోగా రైతాంగాన్ని మోసం చేసినట్టు పరిస్థితి. రెండో అంశం ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం 2 లక్షల రూపాయల వరకు షూరిటీ లేకుండా పంట రుణాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది, ఆచరణలో విస్మరిస్తూ ఉంది. అందుకని కౌలు రైతులు నేడు వడ్డీ వ్యాపారస్తుల కనుసన్నల్లోనే వ్యవసాయం చేసే పరిస్థితికి వచ్చింది. అందుకని రైతాంగంలో ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఏ పంట పండించినా గిట్టుబాటు ధర కాదు కదా, కనీసం మద్దతు ధర కూడా దక్కనటువంటి స్థితుల్లో కౌలు రైతులు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారు. కౌలు రైతులు రక్షించడానికి కాపాడటానికి ఈ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీ. ఈ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లోనే కౌలు రైతుల సమస్యలను చర్చించి వారి పరిష్కారానికి ఒక నూతన కౌలు చట్టాన్ని తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తాం. మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారికి మరి విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే వాటిని రిలీజ్ చేయాలని చెప్పేసి. అలాగే రైతాంగం ఇవాళ అనేక సమస్యలు మన ఎన్టీఆర్ జిల్లాలో ఇవాళ మన వేదాద్రి ఎత్తిపోతల ఎప్పటి నుంచో అది మూలనబడి ఉంది. దాన్ని ఇప్పుడు మరి చేస్తూ ఉంటున్నారు, మంచిదే, అది త్వరితగతిని పూర్తి చేయాలి. అలాగే మునేరు కూడా బ్రిటిష్ నాటి ఇది మునేరు మీద పోలంపల్లి దగ్గర నిర్మించారు. ఆ రైతాంగం కూడా 2-3 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ సమస్యను కూడా ఈ ప్రభుత్వం మరి వెంటనే వాటికి నిధులు కేటాయించి ఆ రైతాంగానికి నీరు అందించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. హనుమాన్ జంక్షన్లో తన హయాంలో కాపు కళ్యాణ మండపం నిర్మిస్తారంటే ఎవరూ సహకరించలేదని మాజీ సర్పంచ్ కాకాని బాబు అనడం పూర్తిగా అవాస్తవమని, ఏనాడు తనని లేదా కమిటీ సభ్యులు అడిగింది లేదని ఏపీ సాంస్కృతిక శాఖ మాజీ డైరెక్టర్ నక్కా గాంధీ స్పష్టం చేశారు. కళ్యాణ మండపానికి 400 ట్రిప్పులు మట్టిని తోలేరని చెప్పిన మాటలో కూడా నిజం లేదని మాజీ ఎమ్మెల్యే 16 లక్షల రూపాయలు ఇచ్చారని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ ఇందిరానగర్లో ఏపీ కళలు సాంస్కృతిక కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ తన నివాసంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. నక్కా గాంధీ మీడియాతో మాట్లాడుతూ నాయకులు దుట్ట రామచంద్రరావు, మాజీ సర్పంచి నక్కా పాండురంగారావు, పలువురు పెద్దలు కలిసి వింత శేషయ్య స్థలంలో కాపు కళ్యాణ మండపం నిర్మించాలని నిర్ణయించుకొని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 50 లక్షల రూపాయలు మంజూరు కోసం ప్రయత్నం చేశారని వివరించారు. అప్పటి సర్పంచ్గా ఉన్న నక్కా పాండురంగారావు కళ్యాణ మండపం నిర్మాణం కోసం 100 ట్రక్కులు మట్టిని తోలటం జరిగిందన్నారు. తదనంతరం కొన్ని కారణాల వలన కళ్యాణ మండపం నిర్మాణంలో జాప్యం జరిగిందన్నారు. ఇందిరానగర్లో వినాయకుడు కమిటీ అభివృద్ధి వారు ముందుకొచ్చి కాపు కళ్యాణ మండపం నిర్మించాలని అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ను కలిస్తే కమిటీ సభ్యులు పాండురంగారావు, ఎర్రంశెట్టి రామాంజనేయులు, నూకల బాలాజీ, వడ్డిగిరి, వడ్డీ నాగేశ్వరరావు, లక్ష్మణరావు అభివృద్ధి కమిటీ సమక్షంలో 10 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది. ఆ సమయంలో హనుమాన్ జంక్షన్ సెంటర్ నుంచి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి వరకు డ్రైనేజీ నిర్మాణం పనులు తీసిన మట్టిని కాపు కళ్యాణ మండపం నిర్మాణం కోసం తోలినట్లు చెప్పారు. దీనికోసం మొత్తం 16 లక్షలు ఖర్చవగా వారి దగ్గరున్న 10 లక్షల రూపాయలు ఇచ్చారని, మరో 6 లక్షల రూపాయలు మరల వల్లభనేని వంశీని అడిగితే ఇచ్చారని నక్కా తెలిపారు. కళ్యాణ మండపం శంకుస్థాపన సమయంలో ఎంపీ వల్లభనేని బాలశౌరిని అడగగా కళ్యాణ మండపం పేరు వంగవీటి మోహన్ రంగా పెడితే ముందుగా 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పారు. ఎంపీ చెప్పినట్లు కాపు కళ్యాణ మండపానికి వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టామని తెలిపారు.
ముందుగా ఒక 50 లక్షలు ఎంపీ మంజూరు చేయగా ఎన్నికల కోడ్ రావటం విడుదల కాలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం, మరలా ఎంపీగా బాలశౌరి గెలిచారని, నిధులు నిలిచిపోయిన విషయాన్ని ఎంపీ దృష్టికి తీసుకువెళ్లగా మంజూరు చేయిస్తానని చెప్పారని నక్కా గాంధీ వివరించారు. తాజాగా బాపులపాడు మాజీ కాకాని బాబు తెరపైకి వచ్చి తన హయాంలో కళ్యాణ మండపాన్ని నిర్మిస్తాను అనుకుంటే ఎవరూ సహకరించలేదని, ఒక్కరే సహకరించారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కళ్యాణ మండపం కడతానంటే ఎవరైనా వద్దంటారా అని గాంధీ ప్రశ్నించారు. కాకాని బాబు హయాంలో డ్రైనేజీలు, రోడ్లు అభివృద్ధి చేసిన మాట వాస్తవమన్నారు. కళ్యాణ మండపం నిర్మాణం కోసం 400 ట్రక్కులు మట్టిని తోలినట్లు ఎవరికీ తెలియదని, కనీసం కమిటీ సభ్యులు కూడా సమాచారం లేదని నక్కా గాంధీ అన్నారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఎంపీ బాలశౌరి ఆధ్వర్యంలో కళ్యాణ మండపం నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని నక్కా గాంధీ కోరారు. దేవుడి గుడి ఉంది, దానికి కొంతమంది కమిటీ ఉన్నారు, ఏదైనా ఉంటే వాళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారు. అన్ని పార్టీలలో ఉన్నారు దాంట్లో. మరి వాళ్ళ ఎవరన్నా నేను కళ్యాణ మండపం కట్టేస్తాను, మీరు అందరూ సహకరించండి అని అడిగారా? అడగల. నాకెవరూ సహకరించలేదు అనే మాట మాట్లాడటం ఇది ఒక పెద్ద భూతం. ఇందిరానగర్లో వచ్చి ఇందిరానగర్లో మీరు మీటింగ్ వేసి చేస్తానంటే ఎవరు కాదని మాత్రం అనరు. కానీ కాకాని బాబు గారు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా వాళ్ళ మిస్సెస్ ఉండగా బాగా డెవలప్ చేశాడు, రోడ్లు పోశాడు, డ్రైనేజీలు కట్టాడు అనే విషయాన్ని మాత్రం ఒప్పుకోవాల్సిందే. దాన్ని కాదని అనడానికి వీల్లేదు. కానీ తను చెయ్యిన దాన్ని ఏం చేశాను, ఒకవేళ మట్టి R&B కాంట్రాక్టర్తో మాట్లాడి ఇప్పించారేమో కానీ దానికి అయిన ఖర్చు 16 లక్షల రూపాయలు వల్లభనేని వంశీమోహన్ గారే ఖర్చు పెట్టారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.